నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకు మహానాడు, మినీ మహానాడు కొత్తేమీ కాదు. యనమల పసుపు జెండా చేతబట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏడాదికి ఆ ఏడాది మినీ మహానాడు జరుపుకుంటూనే ఉన్నారు. అయితే ఈ నెల 20వ తేదీన జరిగే మినీ మహానాడుకు ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటారా? జననేత్రి సారథ్యంలో తొలి మినీ మహానాడు ఇదే కావడం స్పెషాలిటీ. అందుకే జాతరను తలపించేలా మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తుని తెలుగుదేశం పార్టీ. అందుకు అనుగుణంగా తేటకుంట క్యాంప్ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఏర్పాట్లను పరిశీలించి క్షేత్రస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుల్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి, యనమల లక్ష్మణరావు, మీసాల రాజు, మల్లా గణేష్, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, అంకవరెడ్డి రమేష్, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, అరిగెల నరసింహమూర్తి, చిటికెల శ్రీనివాసరావు, మంతెన గంగాధర్, గింజాల లోవరాజు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహానాడుకి ముందుగా జరపబోవు తెలుగుదేశం పార్టీ తేటకుంట పార్టీ కార్యాలయం ఆవరణలో కార్యకర్తల సమక్షంలో మినీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. 20వ తారీఖున ఈ మినీ మహానాడుకి నాయకులు, కార్యకర్తలు వచ్చి మినీ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాగే మన పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారి సమక్షంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. కావున 50 మంది కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చి మినీ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. రేపు 20వ తారీఖున మినీ మహానాడు మన తుని నియోజకవర్గం యనమల రామకృష్ణ గారు, మన యనమల దివ్య గారి ఆధ్వర్యంలో తేటకుంట పార్టీ ఆఫీస్ లో మినీ మహానాడు జరుగుతున్నారు. కాబట్టి మన బూత్ ఏజెంట్లు, కన్వీనర్లు, ట్రస్టర్లు, తర్వాత మన కార్యకర్తలు అందరూ ఆ మహానాడు మీటింగ్ కి రావాల్సిందిగా కోరుచున్నాం. రేపు జరగబోయే నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుకి కార్యకర్తలందరూ, నాయకులు మన తేటకుంట కార్యాలయానికి అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. 20వ తారీఖున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు తుని నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం, మినీ మహానాడు కార్యక్రమం గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలిసి శాసనసభ్యులు వారు కూడా వస్తారు. వీరందరితో కలిసి నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో ఈ తుని నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 20వ తారీఖుని మన తుని నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు మన తేటకుంట క్యాంప్ కార్యాలయంలో జరుగుతుంది. అయితే మహానాడు అనేది అన్న నందమూరి తారక రామారావు గారు ఇది మహా పండుగలాగా ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. ఇది 3 రోజుల పండుగ. అయితే మన నియోజకవర్గంలో ముందుగానే 20వ తారీఖుని మన మినీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తున్నారు. కాబట్టి మహానాడిని మనం కూడా విజయవంతం చేసుకోవాలి. కాబట్టి
బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తాం. శ్రీ యనమల రామకృష్ణ గారు, ప్రీతమ్మ నాయకురాలు గౌరవశ్రీ యనమల దివ్య గారి ఆదేశాలతో ఈ తుని నియోజకవర్గ మినీ మహానాడికి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ ఆధ్వర్యంలో ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ మినీ మహానాడిని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తుంది. వీళ్ళు పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, ప్రభుత్వ వెనమల దివ్య గారు ఆధ్వర్యంలో రేపు 20వ తారీఖున మినీ మహానాడు పేటగుంట గెస్ట్ హౌస్ కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కమిటీ వారు, బూత్ ఏజెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మొత్తం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ పేటగుంట ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.